ప్రియులరా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 34వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం గడిచిన 3 భాగాలుగా నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ప్రధానంగా 613 ఆజ్ఞలను కుదించేటటువంటి ప్రయత్నం చేసిన దైవజనులను గురించి, ఆ తదుపరి 2 ఆజ్ఞలుగా ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నింటినీ కుదించిన క్రీస్తు, అందులో మొట్టమొదటి ఆజ్ఞను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఎలా దేవుణ్ణి ప్రేమించాలి అన్నటువంటిది ప్రభువు చెప్పగా మనం విన్నాం, నేర్చుకున్నాం. అలాగే మరి 3 పదజాలాలు ఆయన ప్రయోగించడం జరిగింది. అందులో ఒకటి పూర్ణ వివేకము అన్నమాట, పూర్ణ బలము అన్నమాట. వివేకం మనిషికి ఎలా వస్తుంది అనంటే, దేవుడి కట్టడలను ఆచరించిన మనిషికి వచ్చేది వివేకం. వివేకముగా ప్రవర్తించటం, వివేకముగా ఆలోచించటం, ఇవి 2 మనిషి జీవితాన్ని ఒక ఉన్నతమైన దశలోనికి, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకునెళ్తాయి. ఇవన్నీ లేఖనాలను మనం పాటిస్తూ ఉన్నప్పుడు, ఆచరిస్తూ ఉంటున్నప్పుడు, దేవుడి వాక్యమును మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా కలిగి ఉండినప్పుడు మనకు వద్దన్నా వివేకం వస్తుంది. ఎందుకనంటే దేవుని యొక్క మాటలన్నీ జ్ఞాన వివేకాలతో నింపబడ్డవి. కనుక అవి తీసుకున్నటువంటి మనం అలాగే మారతాం. చాలామంది చెప్తూ ఉంటారు, మ్యాథ్స్ బాగా రావాలంటే ఏం తినాలంటారండి? విన్నారా? బెండకాయ. బెండకాయలు తినాలంటారు. అట్లా అనుకొని చాలామంది మ్యాథ్స్ రానటువంటి పిల్లలకు బెండకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, బెండకాయతో రకరకాలైనటువంటి వెరైటీలు చేసి నిత్యం పెట్టి కూడా మ్యాథ్స్ రానులు ఉన్నారు. ఎందుకనంటే అందులో కొంత వాస్తవం ఉండొచ్చు, కొంత అవాస్తవం ఉండొచ్చు. కానీ దేవుడి మాట ఎప్పుడు కూడా అది గతించిపోయేది, నశించిపోయేది కాదు. అంత మాత్రం కాకుండా నశించిపోయేటటువంటి మనల్ని, గతించిపోయే మనల్ని ఉన్నతంగా దిద్దగలిగినటువంటి సమర్థత కలిగింది దేవుడి మాట. కాబట్టి 100% జ్ఞాన వివేకాలు దేవుడి మాటలు పాటిస్తున్న జీవితాల్లో ఉంటాయి. ఇక ఆఖరిగా దేవుణ్ణి ప్రేమించటంలో పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థమేంటి అనేది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి 2వ ఆజ్ఞలోని ఆంతర్యం ఏమిటి అన్నది ఈ దినపు ధ్యానాంశంగా మనం నేర్చుకుందాం. ప్రధానంగా పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించటం అంటే, మీ వరకు మీకు తెలిసినటువంటి బైబిల్ నేను చెప్తున్నాను, అది జనరల్‌గా కంటే బైబిల్ యొక్క కోణంలో, బైబిల్ నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయాలతో, బైబిల్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ సహకారంతో ఈ పదానికి, ఈ పరిస్థితులకు అర్థాలను మనం అన్వేషించాలి ఎప్పుడైనా సరే. అదే చాలా ప్రధానమైనది. ఎందుకనంటే పిట్టకథలకు, జనరలైజ్డ్ విషయాలకు లోకంలో కొదువ లేదు. మనకు కావాల్సింది ఎసెన్స్. ఎసెన్స్‌లో సెన్స్ ఉంటుంది. ఆ సెన్సే మనకు కావాలి. నాన్ సెన్స్‌లు మనకెందుకు, న్యూసెన్స్‌లు మనకెందుకు. కాబట్టి పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి లేదా ప్రేమించాలి అన్న పదానికి అర్థం మీకు బైబిల్ పరంగా, బైబిల్ పరిభాషలో ఎవరికైనా తెలుసుంటే ఒకసారి మీరు పంచుకోండి. ఎవరికి తెలియకుండా పోయినా, ఒకవేళ మీరు చెప్పింది అసంపూర్ణంగా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. నేను కూడా ఇలాంటి అసంపూర్ణాల్లో ఉన్నటువంటి స్థితిలో నుంచి నేర్చుకొని మీకు ఈ ప్రార్థన చేయటానికి ముందు వరకు నేర్చుకుంటూ, ఆలోచన చేస్తూనే ఉండినటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ ఎవరు
అతీతులు కాదు. ఇది దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించండి. మీకు తెలిసినటువంటి విషయాలు పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలంటే ఏంటి అర్థం? శక్తి అంటే ఎలా మనం డిఫైన్ చేయగలం, నిర్వచించగలం అన్నది మీకు తెలియపరచండి. మీకు తెలిసిన విషయాలు పంచుకోండి. త్వరగా మాట్లాడండి. టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ ఎవరికి తెలియకపోతే తెలీదనే విషయం అన్నా చెప్పండి. ఇబ్బంది లేకుండా మనం ముందుకు సాగొచ్చు. నాన్న మన చెప్పండమ్మా, ఒంట్లో చెప్పండి. ఎంత శక్తి ఉంటుందో శక్తిని మించి ఆయన పైన ఆధారపడడం పూర్ణ శక్తి. ఓకేమ్మా. అంటే మనం ఎప్పుడైనా మనం చెప్పే పరిస్థితులు ఏదన్నా ఉన్నప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న లేకుండా ఒక స్పష్టత వచ్చే విధంగా మనం అన్వేషణ చేయండి. ఆన్సర్స్ లాంటివి. మళ్ళీ నెక్స్ట్ దేవుడి మీద ఆధారపడడం అంటే ఎట్లుంటది అనేటటువంటి ప్రశ్న అనేది రాకుండా మరింత ఇంకా స్పష్టంగా ఉండేటట్లు ట్రై చేయండి. సిస్టర్ చెప్పటంలో మాట తప్పేం గాదు. అది అసత్యమేం గాదు. 100% సత్యమే. కాకపోతే మళ్ళీ మరొక ప్రశ్న లేకుండా మరింత స్పష్టంగా, మరింత క్లారిటీగా ఏమన్నా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వందనాలన్నా. వందనాలు తల్లి. చెప్పమ్మా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంది కదనా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలని. ఆ విధంగా మనము దేవుని ఆజ్ఞలను పాటించి వాటి ప్రకారం నడుచుకున్నప్పుడే దేవుని మనము పూర్ణ శక్తితో ప్రేమించినట్లు, శక్తి లోపం లేకుండా ఆయనను ప్రేమించవలెను నేనా. సో, శక్తి అంటే మళ్ళీ ఆజ్ఞలు పాటించటమే అనేటటువంటిది మనం అల్టిమేట్‌గా అంటే ఒకటే గమనించాలమ్మా. అన్నిటికీ మనం ఆజ్ఞలే చెప్పొచ్చు. అల్టిమేట్‌గా ఎందుకనంటే అన్ని దానిలో ఆఖరిగా ఆజ్ఞలే వస్తాయి. కాకపోతే ఆజ్ఞల్లో మనం పర్టిక్యులర్‌గా ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకెవరైనా మాట్లాడండి. ఎవరు లేరా? దేవుడి పని కోసము కంప్లీట్ గా మన శక్తిని వడ్డీ చేయడం వల్ల ఇప్పుడు దావీదు గారికి దేవుడిచ్చిన పని కొన్ని యుద్ధాలు చేయడానికి దావీదు గారిని ఎన్నుకుంటాడు. దావీదు అంటే ఒక టైంలో బాగా అలసిపోయి సొలసిపోయేంతగా యుద్ధాలు చేస్తా ఉంటాడు. అంటే ఆయన శక్తి ఇంకా మొత్తం కంప్లీట్ గా దేవుని పని కొరకు పెట్టాడు. అలా చేయడం అన్న శక్తి కొలదండి. వెరీ గుడ్ తమ్ముడు. పూర్ణ శక్తి. ఈరోజు మనం అందరం కూడా మన శక్తిని ఉపయోగించి ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, శక్తిని వాడటం వల్లనే మన ముందు ఫలం వస్తుంది, ఫలితం కనబడుతుంది. ఉదాహరణకి వంట చేసి పెట్టాలి ఇంటిల్లిపాదికి, శక్తి వాడకపోతే వంట రాదు. ఇల్లు కట్టాలి, శక్తి వాడాలి. ఏదన్నా ఒక వస్తువు తయారు చేయాలి, శక్తి వాడాలి. ఇలా ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ రావాలి, ఒక ఫలం రావాలంటే శక్తిని వాడాలి. శక్తి లేనటువంటి పరిస్థితులు అంటే ఉదాహరణకి జ్వరం వచ్చిన వాళ్ళు ఎందుకు చేయలేరు పని? నీరసంగా ఉంటుంది, శక్తి ఉండదు. శక్తి ఉండదు వాళ్ళకి, శక్తిహీనం అయిపోయి ఉంటారు. శక్తిహీనులు ఏ పని చేయలేరు, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ శక్తి తాలూకు కొన్ని మంచి లక్షణాలు అంటే శక్తికి దేవుడు ఇది శక్తికి కొలమానం, ఇది శక్తి కలిగినటువంటి వాళ్ళకి సూచన అని చెప్పినటువంటి సంగతులు ఉన్నాయి. ఇప్పటి వరకు తమ్ముడు మంచి మాట. దావీదు గారి పరిస్థితి చూస్తే మనం నాట్యం ఆడుతున్నప్పుడు కూడా ఇది మందసం ఇశ్రాయేల్ సమాజం మధ్యకు వచ్చినప్పుడు దావీదు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి జనాలు ఏమని రాశారంటే తమ శక్తి కొలది నాట్యం ఆడారని.
సంతోషపడడం, దేవుడి సన్నిధిలో సంతోషించటం కూడా శక్తినంతా ధారపోసి, శక్తి ఎంత ఉందో అంత శక్తితో ఆనందించటం అనేది చేయాలి. ఇది ఈ కాలంలో అట్లాంటి వాళ్ళు ఎక్కడో కనబడతారు. నూటికో కోటికో అంటారే, అట్లా కనపడతారు. అందరూ కూడా చచ్చుగా ఉన్నటువంటి పరిస్థితులే కనబడతాయి తప్ప, ఇది శక్తివంతంగా దేవుడి కోసం శక్తినంతా ధారపోసినటువంటి సేవ చేసినటువంటి ఇటు దైవజనుల్లో గాని, అటు విశ్వాసుల్లో గాని, కుటుంబ సభ్యుల్లో గాని కనపడటం చాలా రేరు. శక్తి మిగతా వాటికి వాడతారు. శక్తి మిగతా వాటికి వాడతారు. కుటుంబం కోసం ధారపోసేస్తారు. సొంత ఇష్టాల నెరవేర్పుకు ధారపోసే వాళ్ళుంటారు. స్నేహితుల కోసం ధారపోసే వాళ్ళుంటారు. దేశం కోసం శక్తినంతా ధారపోసేవాళ్ళు. ఇట్లాంటోళ్ళు దొరుకుతారు తప్ప, దేవుడి మహిమ కొరకు, దేవుడి సేవలో, ఆత్మల రక్షణలో, సంఘ క్షేమం కొరకు శక్తిని ధారపోసేవాళ్ళు ఎంతమందిని చూస్తాం మనం? రైట్, చూద్దాం. అసలు శక్తికి కొన్ని రకాలైనటువంటి సింప్టమ్స్ దేవుడు చెప్పాడు. అదేంటో మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. తబిత కూడా ఉంది సార్. అమ్మా ఉన్నారమ్మా. వెరీ తబిత గుడ్. కూడా ఉంది. తను శక్తినంతా కూడగట్టుకొని టైలరింగ్ పని చేసి విధవరాండ్రంతా హక్కును చేర్చుకొని వెరీ ఆ గుడ్ సంఘ అమ్మా. పరిచర్యలో కూడా చాలా బాగా చేసింది తబిత కూడా. దొరక వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్. పాత నిబంధనలో దావీదు గారి గురించి సోదరుడు పంచుకున్నట్లు, సహోదరిమణి దోర్క సహోదరిమణి గురించి పంచుకోవటం జరిగింది. నిజం, చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అది. వెరీ గుడ్. ఇలా ఒక క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు కొన్ని విషయాలు బయటపడతాయి. స్ట్రెంగ్త్ అంటే ఈ యొక్క శక్తి తాలూకు లక్షణాలు కొన్ని బయటపడతాయి. మనం అట్లా కాదు ఆలోచన చేయాలి. వెరీ గుడ్ సిస్టర్. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. శక్తి లక్షణాల్లో ఒక లక్షణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ యూదయలో ఉన్న సహోదరులకు ఏమైంది? యూదయలో ఉన్న సహోదరులకు ఏమైంది? యూదయలో ఉన్న సహోదరులు అంటే ఎవరిళ్ళు? యూదయలో ఉన్న సహోదరులు అంటే అర్థం ఏంటండి? యూదులు చెదిరిపోయారు కదా సార్. ఓకే, చెదిరిపోయినారు, సరే మంచిది. సహోదరులు అంటే ఎవరు? సంఘస్థులను, సంఘంలో అంటే ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు. వాళ్ళు బాప్టిజం తీసుకున్నటువంటి విశ్వాసం. అక్కడ వీళ్ళకి ఏం జరిగింది అంటే, పై వచనాలు చూద్దాం. పై వచనంలో ఏమనుందంటే 27వ వచనం నుండి చూద్దాం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొక్కయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒక ప్రవక్త నిలబడి ఏం చెప్తున్నాడంటే, భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించింది. ఆ క్లౌదియ చక్రవర్తి కాలంలో ఉన్నటువంటి ఈ సహోదరులు ఆ యొక్క కరువులో కొందరు చిక్కుకున్నారు. అటువంటి వాళ్ళకి కరువు వచ్చిందంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసు కదా. అంటే మన చుట్టూ మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సహకారం ప్రధానంగా ఎవరికి అందించగలగాలి అని అంటే, ముఖ్యంగా సాయం చేసే వాళ్ళే శక్తివంతులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే, శక్తిమంతులు ఎవరు అని అంటే సాయం చేసే వాళ్ళే. ఇక్కడ చెప్తున్నారు, ఏమని చెప్పారు ఇక్కడ? శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేశారు. అంటే శక్తికి మనం శక్తివంతులమా కామా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన చెయ్యి ఇట్లుందా ఇట్లుందా. అంటే సాయం చేసే చెయ్యి మీకు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాది ఎప్పుడు పై చెయ్యి ఉండాలని అనుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మాట్లాడండి. నాది పై చెయ్యి ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటారా?
అందరం పై చేయగలం. అందరిది పై చేయి ఉండాలని అనుకుంటాం కదా, మరి పై చేయి ఉండాలంటే ఎట్లుండాలి? ఇచ్చేవారు అది పై చేయి ఉండాలంటే ఇలా ఇస్తేనే పైన ఉంటది. ఇచ్చేవాడిది పై చేయి అంటే. అదే శక్తివంతుల లక్షణం. ఇప్పుడు మనం ఆలోచన చేయండి, మనం అందరం శక్తివంతులంగా ఉన్నామా లేకపోతే శక్తిహీనులుగా ఉన్నామా? శక్తిమంతులంగానే ఉన్నాం సార్. శక్తిమంతులుగానే ఉన్నామంటే ఎంతమందికి సహాయం అందించాము? నా శక్తి కొరకు అందిస్తానే ఉన్నాను సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మంచి సంతోషం. ఇప్పుడు సహాయం ఎవరికి అందించాలి? ఒకసారి చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. 27వ వచనం చదవనమ్మా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుడు ద్రవ్యము నీ అడుగుతున్నా. యొద్ద నుండగా రేపు చాలమ్మా. ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. రైట్, గమనించండి. ఇక్కడ దేవుడు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు. దట్ మీన్స్ వాట్? దాన్ని ఏమంటారు? ఇచ్చే శక్తి ఉంటే అని అర్థం. శక్తి ఉంటే మేలు చేయుట నీ చేతనైనప్పుడు అంటే నీవు శక్తివంతురాలవైతే లేదా నీవు శక్తివంతుడవైతే అని అర్థం. దాన్ని పొందదగిన వాళ్ళు అంటే పొందడానికి కూడా అర్హత ఉండాలా? ఉండాలి సార్. 100% ఉండాలి. 100% ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కొన్నింటిని అర్హత లేకపోయినా ఇచ్చేశాడు. అందరికి ఇచ్చారు. అనర్హులందరికి ఇచ్చారు. కొన్నింటిని మాత్రమే అర్హులకి ఇవ్వండి అని అంటాడు. ఇంతకు మీకు తెలిసి అర్హత లేకపోయినా ఇచ్చినవేంటి, అర్హత సాధించుకుంటేనే ఇచ్చేవేంటి అనుకుంటున్నారు? మీరు చెప్పండి. గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ అర్హత లేకపోయినా అందరికీ దేవుడు సమానంగా ఇచ్చిండన్న వాక్యాన్ని ఓకే మాత్రం సిస్టర్. పందుల దగ్గర వేయద్దు. వాక్యం విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే ప్రకటింపమని చెప్పిన. ఓకే సిస్టర్, రైట్. ఒక్క క్లారిటీ ఇచ్చారు సిస్టర్. ఇంకా అల్టిమేట్ గా మనం వెళ్ళాల్సిన ఒకటి ఉంది. ఇంకా అక్కడ దాకా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పండి. ఇహలోక సంబంధమైనటువంటి దేవుడు అందరికీ ఇచ్చినాడన్నా, పరలోక సంబంధమైనటువంటి అర్హులకు మాత్రమే ఇస్తాను అన్నాడు. వెరీ గుడ్ తమ్ముడు. ఇది అల్టిమేట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకనంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ప్రభువును నమ్మని వాడు కూడా భౌతికంగా బాగున్నాడు. వాడికి డబ్బులు బాగున్నాయి, సుఖాలు బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మనకంటే మంచి కట్టడలు కట్టుకున్నాడు, మంచి లగ్జరీలలో బతుకుతున్నాడు, లగ్జరీ కార్లలో తిరుగుతాడు, బంగారాలు ఉన్నాయి, వజ్రాలు, వైఢూర్యాలు, అధికారాలు లోకంలో చాలా ఉన్నాయి. లోక సంబంధమైన ఏవైతే ఉన్నాయో భౌతిక ప్రపంచానికి సంబంధించి అవి దేవుడు అందరికీ ఇచ్చాడు. పర సంబంధమైన దీవెనలు అర్హులకు మాత్రమే ఇస్తాడు. ఎస్పెషల్లీ పరలోకపు స్వాస్థ్యం అంటే అర్థం ఏంటంటే ఆస్తి. పరలోకపు ఆస్తి ఎందరికీ అని అంటే కొందరికే. ఆ కొందరు కూడా అర్హులు. ఆ అర్హత ఏంటంటే దేవుని బిడ్డ. కన్ను మూసే సమయానికి దేవుని బిడ్డ అనేటటువంటి సాక్ష్యం, ఆ అర్హత కాపాడుకొని చచ్చిపోతారు వాళ్ళకే పరలోకం అనేటటువంటి స్వాస్థ్యం. సూటిగా మీకు మాట అడుగుతాను, చెప్పండి. ఇది డిఫరెన్స్ ఎట్లా అనేది మనకు అర్థం కావాలి. పొందడానికి అర్హత ఒక మనిషికి ఉంటుందా ఉండదా? ఏది పొందటానికి అర్హత కావాలి, ఏది పొందటానికి అర్హత అక్కరలేదు అనేది వీళ్ళు ఆలోచన చేస్తే, ఇప్పుడు మన ఇంటికి ఒక అడుక్కు తినే వ్యక్తి అమ్మా అని దేహి అని అడుక్కొని వస్తాడు. అతనికి మనం
ఇంత తిండి పెడతాం, లేదా ఇంత పైసలు ఇస్తాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ అడుగు తినే వ్యక్తికి ఏమన్నా అర్హత ఉందా? లేదు సార్. లేదు. 100% లేదు. మనం లేదు అని ఎనిక్కినా పంపించొచ్చు. కాళ్ళు చేతులు ఖాళీలు వెళ్ళిపోయాయి, ఏం లేదు వెళ్ళిపోయాయి అని పంపించొచ్చు. ఎందుకంటే అర్హత లేనివాడు. ఇప్పుడు ఇదే అడుగు తినోడొచ్చి, మీ ఆస్తి అంతా నాకు ఇచ్చేసేయండమ్మా, రాసివ్వండమ్మా అన్నాడు అనుకోండి, ఇస్తావా? ఇవ్వం. ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే వాడు అర్హుడు కాదు. మరి ఎవరికిస్తాం? ఎవరికిస్తాం? కుమారులకు ఇస్తాం. అర్హులైన వారు కుమారులకు, కుమారులకి ఇస్తాం. కుమార్తెలకు ఇస్తాం, బిడ్డలకు ఇస్తాం. ఇప్పుడు ఆస్తి పొందదగిన వాళ్లకు అర్హత కావాలి, భిక్షం పొందదగిన వాళ్ళకి అర్హత అక్కర లేదు. ఇప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుడు వేసిన భిక్షం మానవుడికి, మనకి. అర్థమవుతుందా? కాబట్టి ఏదైతే మనం ఒక విలువైనది ఇస్తున్నాం అంటే అడుక్కు తినేవాడికి ఇచ్చినట్టుగా కాకుండా అంతకు మించి ఇచ్చేటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హులకి ఇవ్వాలి. ఇంతకు అర్హులు ఎవరు? ఇప్పుడు చెప్పండి, అర్హులు ఎవరు? మన సాయం పొందటానికి అర్హులు ఎవరు అనుకుంటున్నారు మీరు? మీ దృష్టికోణంలో చెప్పండి. మన సహకారం పొందటానికి ఎవరు అర్హులు అనుకుంటున్నారు? కుమారులు కుమార్తెలు, ఆ, దేవుని పిల్లలు, కుమారులు కుమార్తెలు. ఇంకొంచెం దేవుని మాడిఫైడ్ గా పిల్లలు, అంటే బాగా అర్థమయ్యే విధంగా చెప్పండి, ఇంకా దాన్ని విడమరచండి. దేవుని పిల్లలు, విశ్వాసులు. వెరీ గుడ్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధులు. అర్హులు ఎవరు అని అంటే మన సహకారం అంటే ఇదిగో ఏదో భిక్షగాడికి ఇచ్చినట్టు కాకుండా అంతకు మించిన సహకారం ఏదన్నా ఇస్తున్నామంటే ఎవరికి చెందాలి అంటే అది పరిశుద్ధులకే చెందాలి. ఇంకా బాగా అర్థం కాదని మాట చెప్తాను. మన ఇంట్లో మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరు యాక్సిడెంట్ అయింది, అవయవాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు, లేకపోతే వాళ్లకు ఉన్న పాటున వాళ్ళ జీవనోపాధి పోయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? తోబుట్టువులంగా ఏం చేస్తాం? సహాయం చేస్తాం నా వాళ్ళకు. ఖచ్చితంగా సహకారం. ఎట్లా ఇస్తాం? బిచ్చగాడికి ఇస్తామండి? వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏ అవసరం ఉందో అవన్నీ చూసుకుంటాం కదా. ఎందుకు అని అంటే మన తోబుట్టు, మనం ఒకటే రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళం అనే దాని మీద ఒక బాండింగ్ ఉంటుంది. ఈరోజు సంఘాల్లో చాలా సంఘాలు విచ్ఛిన్నమైపోవటానికి, ఉన్నపాటున ఉన్నటువంటి సంఖ్య అంతా కూడా బాగా తరిగిపోవటానికి, గొడవలు రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది తెలియకపోవటం. ఎవరికి మన సహకారం అందాలి అన్నటువంటి విషయం తెలియకపోవటం. దట్టు పరిశుద్ధులలో ముఖ్యంగా మనం ఖచ్చితంగా సహకారం అందించి చూసుకోవాల్సింది ఎవరిని అంటే మిమ్మల్ని కాస్తున్న కాపరిని. ఎందుకంటే ఈరోజు మనం ఏ స్థితికి ఎదగాలంటే అమ్మ నాన్నలు పెడుతున్నది తింటున్నాం. వాడికి వయసు వచ్చింది, ఇంకా వాడు అమ్మ నాన్న మీద ఆధారపడ్డాడు అనుకోండి, అమ్మ నాన్నలు ఏమంటారు? ఏమంటారండి? ఇంత వయసు వచ్చింది ఇంకా మేము చూసుకోవాలా, మీకు సాయం చేయాలి, ఇంకా నీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకా మాకేదన్నా సహాయం సహకారం చేయాలి. అందించరా, ఇంతవరకు నిన్ను తీసుకొచ్చింది ఎందుకు అని అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా ఒక దైవజనుణ్ణి పేరెంట్స్గా, ఆత్మీయంగా ఉన్నటువంటి పేరెంట్స్ ప్లేస్లో చూస్తూ ఏం చేయగలగాలంటే మనం కొంతవరకు బలహీనంగా ఉండొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ప్రారంభం నుంచి చిన్న వయసులో నుంచి మనం బుడి అడుగులతోనే జీవితాన్ని ప్రారంభిస్తాం కనుక తప్పలేదు. కానీ ఎప్పుడు అలాగే ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒక స్థితికి మనం ఎదగాలి. అది ఎప్పుడు అని అంటే మనమే దైవజనుడి యొక్క అక్కరలన్నీ చూసుకోగలిగిన స్థితి. ఎందుకు అంటే దేవుడు దీనినే అడిగాడు. రెండవ రాకడలో, యేసుప్రభు రెండవ రాకడలో ఏమని అడిగాడు మనకు అందరికి తెలుసు కదా. ఎక్కడ నేరారోపణ చేశాడు చెప్పండి? నా సహోదరులకు మీరు చేయలే.
కాబట్టి నాకు చెల్లింది. అంటే పరిశుద్ధులలో ఉన్నటువంటి విశ్వాసులు ప్లస్ సేవకులు ఎవరైతే మీకు తెలిసి మీ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్‌లో మీ కొరకు తపన పడుతున్నా, మిమ్మల్ని ఆత్మీయంగా ఎదిగిస్తున్నా, మిమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్నా, దేవుడికి లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని మీ కొరకు తపన పడుతున్నా, ఆలోచిస్తున్నా, ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నటువంటి కాపరి ఎవరైతే మీకున్నారో మీ ప్రదేశాల్లో, వాళ్ళ పట్ల ఏదైతే చెయ్యవలసింది ఉందో అది చెయ్యకపోతే, క్రిస్మస్ అని చెప్తున్నాం. యేసు ప్రభు పుట్టినరోజు వస్తుందని. పుట్టినరోజు వచ్చిన వ్యక్తికి ఏముండాలి? కొత్త బట్టలు మనం వేస్తాం కదా మన ఇంట్లో. ఏ రోజైనా యేసు ప్రభుకి బట్టలు ఎట్లా ఇయ్యాలని ఆలోచన చేసిరా? అసలు బట్టలు ఇయ్యాలంటే ఆయనకు ఎవరికిస్తే ఆయనకి ఇచ్చినట్టు అనంటే, పరిశుద్ధులలో పొందదగిన వాళ్ళున్నారు. పొందదగిన వాళ్ళు అంటే ఇప్పుడు కరువొచ్చినటువంటి పరిశుద్ధుడు పొందదగిన వాడే. కరువుతో వీటితో సంబంధం లేకుండా కాచిన వాడున్నాడు. వాడు అర్హుడు. ఈ 2 రకాలైన వాళ్ళే అర్హులు. దీన్ని దాటిపోయిన తర్వాత వీళ్ళందరిని చూసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా ఉంది సమృద్ధి, ఇంకా చేయాలని తపనుందంటే అప్పుడు లోకములో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికెళ్ళాలి. ఎందుకనంటే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్నట్టు ఉండకూడదు మన జీవితాలు. ఇంట్లో ఉండేవాడిని చక్కగా చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, లోకాల్లోకి పోయి ఏం ఉద్ధరిస్తాం మనం? ఆలోచన చేయండి. అది శక్తికి కొలమానం. శక్తికి కొలమానం అంటే అది. అర్థమవుతుందండి మీకందరికీ? శక్తికి కొలమానం అంటే ఇది. కాబట్టి ఎవరైతే పైచేయిగా సహకారం అందించి అర్హులైనటువంటి వాళ్ళకి ఏముంది అక్కడ అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తూ ముందుకు సాగుతూ సహకారం అందిస్తారో వాళ్ళు శక్తిమంతులు. ఇప్పుడు మనలో ఎంతమంది శక్తిమంతులు ఉన్నారు మీరు చెప్పండి? ఎంతమంది ఉన్నామండి శక్తివంతులు? ఉన్నాంనా. కొంతమంది ఉన్నాం. ఉంటే దాన్ని కాపాడుకుంటే మంచిది. ఉన్నటువంటి వాళ్ళు కాపాడుకోవాలి. లేని వాళ్ళు ఏం చేయాలండి? లేని వాళ్ళు ఏం చేయాలి? చేసేటందుకు ఎదగాలి. శక్తి కూడగట్టుకోవాలి. శక్తిమంతులు అవ్వాలి. శక్తిమాన్ అంటారే, శక్తి ఉమన్ అంటారే, అట్లాగా రావాలి. ఓకే, రైట్. తర్వాత శక్తికి మరొక కొలమానం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఇక్కడ గమనించండి, శక్తికి మరొక సిమ్టమ్ చెప్తున్నారు ప్రభుల వారు. ఏమిటది అంటే యేసు ప్రభు దగ్గర నిలవగలిగిన శక్తి. మార్పు చెందవా నీవు మార్పు చెందవా అనే పాటలో ఇదే విషయం కనపడుతుంది. ఆ తీర్పు దినమున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా అని ఒక చరణం ఉంటుంది. కాబట్టి దేవుడి తీర్పు క్రీస్తు ఎదుట నిలబడేటువంటి పరిస్థితి అంటే మామూలు విషయం కాదు. అది శక్తివంతులకు సాధ్యమే విధంగా ఆయన మెచ్చుకొని ఆయన పరలోకం ఇవ్వగలగాలి అంటే ఆ క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ్డానికి అన్ని అర్హతలు సమకట్టుకోవటం శక్తిమంతులకి సాధ్యం. అంటే క్రీస్తు ముందు నిలబడట కొరకు ఎస్పెషల్లీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని. ఈ విషయంలో మీకు ఇంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఖచ్చితంగా ప్రార్థన తాలూకు విషయాలు మనం పంచుకోవాల్సింది ఉంది. అది తెలుసుకోకపోతే మనం అందరం చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అంత శక్తివంతమైనటువంటి విషయం ప్రార్థన తాలూకు సందేశం మనకు ఒకటి ఉంది. దాన్ని తప్పనిసరిగా ఒకరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఇంకా దిద్దుకోవాల్సిన ప్రార్థన పరంగా దిద్దుకుంటా. ఇకపోతే ఇది దేవుణ్ణి పూర్ణ శక్తితో ప్రేమించటం అన్నటువంటి దానికి కొన్ని కొలమానాలు, ప్రధానమైనటువంటి కొలమానాలు. ఇది గుర్తుపెట్టుకోండి.
ఒకటి పొందదగిన వారికి, పరిశుద్ధుల్లో అక్కరగా ఉన్నటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ప్లస్ కాచే వాళ్ళకి సహకారం మన నుంచి ఉండాలి. అదే శక్తికి కొలమానం. ఒకటి. రెండవది, యేసుక్రీస్తు ముందు నిలబడ్డానికి శక్తి కావాలి. అలా శక్తి పుంజుకోవటానికి ముందుగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా శక్తి, ఎవరో పాట రాశారు, ప్రార్థనా శక్తి నాకు కావాలి. నిజంగా ఆ శక్తిని సమకూర్చేది ప్రార్థన జీవితం. ఓకే. అది ఎలా చేయాలి, ఏంటి సంగతి, ఎట్లా చేయకూడదు, ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో వాటన్నిటికి మించిన విషయాలు ప్రార్థన విషయాలు ఉన్నాయి. తర్వాత తెలుసుకుందాం. రైట్. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో తర్వాత విషయం దగ్గరికి వద్దాం. 22వ అధ్యాయం మత్తయి సువార్తలో తర్వాతి అంశం ఏంటి అంటే 2వ ఆజ్ఞ ఏమిటది? 39వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. అంటే మొదటి ఆజ్ఞ లాంటిదే 2వ ఆజ్ఞ కూడా. చూడండి, అంటే ఎంత అంటే దగ్గరి సంబంధం ఉంది అని చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించటానికి, జీవుణ్ణి ప్రేమించటానికి దగ్గర సంబంధం ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక చిన్న మాట, తెలిసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వండి. పొరుగువాడు మనకు పొరుగువాడు కావచ్చు, మనమే పొరుగువాళ్ళం కావచ్చు. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. మనకు పొరుగువాడు, మనమే పొరుగువాళ్ళు అనుకుందాం. అంటే నేను మీకు పొరుగువాడిని, మీరు నాకు పొరుగువాళ్ళు. పొరుగు దేశం అంటే ఏంటి అర్థం? పొరుగు దేశం అంటారు కదా, అంటే అర్థం ఏంటండి? పక్కన వాళ్ళనన్నా. అంతే, పక్కన వాళ్ళని. వెరీ గుడ్ అమ్మా. పక్క దేశం అని అర్థం అంతే. పొరుగు దేశం అంటే పక్క దేశం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ పొరుగు వాళ్ళు ఎవరు? పొరుగువాడు అంటే 2 అర్థాలుంటాయి. అంటే అవి 2 కలగలిస్తేనే ఆ పదానికి నిర్వచనం కంప్లీట్ అవుతుంది. యేసు ప్రభుల వారు మనకు తెలుసు కదా, మంచి సమరయుని ఆ సందర్భం చెప్పేటప్పుడు, అవును గాని నా పొరుగువాడు ఎవరు అని ఒక ఆయన అడిగినప్పుడు యేసు ప్రభుల వారు చెప్తారు. అందులో 2 విషయాలు, 2 కోణాల్లో, ఇద్దరు వ్యక్తులకు తాలూకు నిర్వచనాలు మనకు కనబడతాయి. ఎవరైనా ఫైండ్ అవుట్ చేయగలిగారా? స్ట్రైక్ అయిందా మీకు? అవునన్నా, అతనెవరో తెలియకపోయినా సహాయం చేసి, అతనికి ద్రవ్యం ఇచ్చి, అతన్ని సంరక్షించి, అక్కడ చేర్పించి చేసినన్నా. అదే పొరుగువాడు చేసిన సహాయం. ఇది సమరయుడు చేసినటువంటి, సమరయుడి యొక్క విషయంలో అంటే ఒక మాటలో చెప్పాలంటే, జ్ఞానానికి ఒకవైపు సమరయుడు ఉన్నాడు, రెండో వైపు ఎవరున్నారు? పొరుగువాడు. మరొక వ్యక్తి, అంటే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అంతే కదండి. ఒకవైపు సమరయుడు ఉన్నాడు, ఇంకోవైపు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఇద్దరిది ఆలోచన చేయాలి. మనం ఎక్కడంటే ఫోకస్ ఎక్కడ చేస్తాం మోస్ట్లీ అంటే, అక్కడ సమరయుడిని మాత్రం ఆలోచన చేస్తాం. కానీ సమరయుడిని సహకారం పొందుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆయన గురించి పెద్దగా ఆలోచన చెయ్యమ్మా. రెండింటి గురించి చేయాలి. ఒకటి, మన అవసరము ఎవరికైతే ఉందో వాడే మన పొరుగువాడు. ప్లస్ ఎవరైతే అవసరాలు, అంటే కనీస అవసరం, ఆ మనిషి అక్కడ బతకాలి, అలా బతకగలిగినటువంటి అవసరం ఎవడైతే తీర్చగలడో వాడే మన పొరుగువాడు. అర్థమైందండి విషయం? అంటే మన దగ్గర డబ్బులుండి వేరే వాడు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు వాడే మన పొరుగువాడు అని సాయం చేస్తే. సాయం చేసిన వాడు పొరుగువాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకమ్మా, ఇంకో పొరుగువాడు ఉన్నాడు, సాయం పొందుకోవటానికి అర్హత కలిగిన వాడు. వాళ్ళు ఎవరనేది మనం ఆల్రెడీ విన్నాం కదా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాయము చేయుటకు సమర్థత కలిగిన వాడు పొరుగువాడు, సాయం పొందుకొనుటకు అర్హత కలిగిన వాడు కూడా పొరుగువాడు. ఈ ఇద్దరు పరస్పరం పొరుగువాళ్ళు. ఇది మనం గమనించాలి. ఓకే. అలాగే ఈ విషయాలన్నీ కూడా, అంటే ఈ
కొత్త నిబంధనలో కూడా ఈ విషయాలు అంటే ఈ పొరుగువాడిని మనలాగా ప్రేమించాలన్నటువంటి ఆజ్ఞలు యేసుప్రభులు వారు చెప్పిన తర్వాత శిష్యులు కూడా చాలా మంది వీటిని గట్టిగా స్పృశించారు ఆయా పత్రికలు. వాటిని కూడా మనం ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నారు పౌలు గారు మహనీయుడు. ఏమనంటే వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, ఆశించొద్దు, ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా ఒక్క దాంట్లో ఉన్నాయంట. దేంట్లో అది? నిన్ను వలె నీ పొరుగువాని అంటే ప్రేమించవాలి. నిజంగా ఆ ఒక్క మాట ఎందుకు మొత్తం ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి, మనకు తెలుసు కదా 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అన్నింటినీ కూడా 2 మాటలు చెప్పొచ్చు, 2 ఆజ్ఞలు చెప్పొచ్చు. ఒకటి దేవుడి విషయంలో ఉన్నటువంటి ఆజ్ఞ, రెండోది సాటి మానవుడి విషయంలో చెప్పబడినటువంటి ఆజ్ఞ. ఇంకా చెప్పాలంటే దేవుని నువ్వు ప్రేమించు, జీవుని నువ్వు ప్రేమించు. దట్స్ ఆల్. 10 ఆజ్ఞల్ని ఈ 2 ఆజ్ఞలను చెప్పేయచ్చు. అందులో మనల్లాగా మన పొరుగువాని ప్రేమించినప్పుడు మనం ఏం చేయము? వ్యభిచరించము. ఎందుకనంటే మన సొంతోళ్ళతో మనం వ్యభిచారం చేయాలనుకుంటామా? ఏం కదా. మన పొరుగువాడు అంటే ఎట్లా చూడాలి అన్నప్పుడు నిన్ను ఎవడో ఒకడు అన్యాయం చేయాలని నువ్వు అనుకుంటావా? నిన్ను వలె అంటే అర్థం ఏంటి? నిన్ను వలె అన్నటువంటి దానికి చాలా మందికి తెలియదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో అట్లాగ ప్రేమించాలంటే ఎదుటోళ్ళని. ఏంటి ఇది ఎంత కష్టం అండి అసలు. మీకు ఒక బెటర్ ఫ్యాక్ట్ అంటే ఒక చేదు నిజం ఏంటంటే మనలాగా మనము ఎవరిని ఇప్పటిదాకా ప్రేమించున్నాం. అవునా కాదా మీరు చెప్పండి. నిజావునా ఎవరిని ప్రేమించు. మనం ఏదో అనుకుంటాం కానీ అంటామో ఏమో తప్ప నాకు దేవుడు అంటే ఇష్టం, లేకపోతే మా ఆవిడంటే ఇష్టం, మా ఆయన అంటే ఇష్టం, నా పిల్లలంటే ఇష్టం. మనంతగా మనల్ని మనం ప్రేమించుకున్నంతగా ఎవరిని ప్రేమించవాలి. దాన్ని దాటి బయటికి రావాలి అంటే వామ్మో, అందుకే అంటాడు తన్ను తాను ఉపేక్షించుకొని అని అంటాడు ప్రభు. సులభమైన విషయం కాదు అది. అయితే ఇక్కడ గమనించండి, ఈ వ్యభిచరించటం మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తితో ఒకడు వ్యభిచరిస్తున్నాడు అని అంటే అది మనకు బాగుంటుందా? వినసొంపుగా ఉంటుందా? అస్సలు కుదరదు కదా, సహించలేదు. అలాగే మన ఇంట్లో ఒకడు దొంగతనం చేయడానికి వచ్చాడు, మన ఇంట్లో ఒక వ్యక్తిని నరహత్య చేశాడు ఒకరు అనుకుందాం, పొరుగోళ్ళు. అది మనకి ఇష్టం అవుద్దండి? అస్సలు ఇష్టం అవ్వదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడికి యేసు ప్రభుల వారు కానీ దేవుడు కానీ చెప్తున్నప్పుడు స్పష్టమైన విషయం ఏంటంటే క్లారిటీగా అర్థం కావటానికి ఒక మాట మనం చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, 7వ అధ్యాయం మత్తయి సువార్త, 7వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం చూద్దాం. మొత్తం అన్ని ఇక్కడే క్లియర్ అయిపోతాయి ఈ మాటతో. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అయిపోయింది. అద్భుతమైన మాట ప్రభు చెప్పిన మాట. ఏమంటున్నాడు? మనుషులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరతారో అలాగునే మీరు వారికి చెయ్యండి. ఏం కోరతాం మనం మనుషుల నుంచి? మంచి కావాలి, మంచిగా చేయాలనుకుంటాం. మనుషుల నుంచి మనం ఏం కోరుకుంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సహకారం కోరుకుంటాం. ఇప్పుడు నేను ఇబ్బందులు ఉన్నప్పుడు, నాకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేయాలని అనుకుంటామా, వద్దనుకుంటామా? చెయ్యాలని అనుకుంటాం కదా. అది మానవ సహజ నైజం. ఇప్పుడు మార్తా మరియల సందర్భం దగ్గరకు వస్తాం.
ఇప్పుడు మార్త బాధపడింది ఎందుకు? సహాయం పని చేయలేదండి. అంతే లేదా? కదా, సిస్టర్ సాయం చేయలేదనే కదా. అట్లాగే భార్య భర్త మీద పిల్లల మీద కోప్పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకు అంటే ఆమె చేసే పనిలో సాయం లేదని. అది సహజ గుణం. మానవుడిది సహజ గుణం ఏంటంటే సహాయాన్ని కోరటం. ఇలా ఎదుటి వాళ్ళు ఇప్పుడు మనం కోరుతాం కదా, నువ్వు ఎలాగైతే కోరుతున్నామో నువ్వు చేయవయ్యా దాన్ని అంటాడు దేవుడు. కాబట్టి ఎదుటి మనిషి దగ్గర నుంచి మనం కోరంది ఏంటంటే నష్టం. నాకెవడు నష్టం చేయకూడదు, నన్నెవడు మోసం చేయకూడదు, నన్నెవడు అన్యాయం చేయకూడదు అనుకుంటావా లేదా? అనుకుంటామన్నా. 100% అనుకుంటాం. అలాంటప్పుడు ఇదే నువ్వు ఎదుటి వాళ్ళ పట్ల చెయ్యి. ఎంత అద్భుతమైన సూత్రం అండి. సమాజంలో పోలీస్ స్టేషన్లు, గొడవలు, జైళ్ళు, కోర్టులు వీటితో సంబంధమే లేకుండా ఒక్క మాటతో తెలిసేసాడు ప్రభు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అంటే మనుషులు ఇతరులు మనకి ఏం చెయ్యాలని మనం అనుకుంటున్నామో అది చేయట్లేదురా అబ్బాయి అన్నాడు అంతే ప్రభు. ఇతరులందరూ నన్ను బాగా ప్రేమించాలి కానీ నేను మాత్రం ప్రేమించను, అంతేనా? ఇతరులందరూ నాకు సహకారం అందించాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నేను తప్పు చేసినా నన్ను ఎవడన్నా క్షమించాలి కానీ నేను మాత్రం చేయనమ్మా, ఆ పని చేయను అన్నట్టుగా ఉన్నాం మన వాళ్ళందరం. అవునా కదా? ఏమండి? అట్లాగే లేవా? ఉన్నాం. అందుకే ఇవన్నీ కూడా ఏది ఈ నరహత్య చేసే విషయం, వ్యభిచారము, దొంగతనము, ఆశించటము, ఇవన్నీ కూడా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞలో నిక్షిప్తమై ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నాడు పౌలు గారు. అట్లాగే గలతీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ఆయన రాసినటువంటి మరొక మాట, అద్భుతమైన మాట, ఈ పొరుగు వారిని ప్రేమించే విషయంలో చెప్పినటువంటి మంచి విషయం చూడగలిగితే 5వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలలో సంపూర్ణమై ఉన్నది. 15వ వచనం చదవండి. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించుకొనిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు యేసు పౌలు గారి ద్వారా. ఏమిటండి అంటే ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది తెలుసా మీకు అని అంటూ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించని ఒక్క మాటలో సంక్షేపమై ఉంది, సంపూర్ణమై ఉందట. ధర్మశాస్త్రం సంపూర్ణంగా ఎవడైనా ఎందుకు పాటించలేకపోతున్నాడంటే ఇదిగో ఇదే చెప్తున్నాను సమస్య. ఏం చేస్తున్నాం అంటే ఖర్చుకొని భక్షించుకుంటున్నాం అంట. అంటే గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఒకరి మీదకి మనం దుమ్మికి వెళ్ళటము, చేయటమా, గొడవ పట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒకటే, నా మీదకి ఎవడన్నా గొడవకు రావాలని నేను ఎప్పుడు అనుకోను, నా మీద ఎవడన్నా దుమ్మిగా పడాలని నేను అనుకోను. అలాంటప్పుడు మనం ఎందుకు పోతాం? ఈ విషయం ఎదుటివాడి విషయంలో ఆలోచన చేసినప్పుడు వాడు నా పట్ల ఎలా ఉండాలి అనని మనమైతే డిమాండ్స్ కోరినప్పుడు ఇదే వాళ్ళ పట్ల నువ్వు చెయ్యి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఖర్చుకొని భక్షించుకుంటున్నారట. ఎందుకు ఖర్చుకొని భక్షించుకుంటాం? వాడు మన మీద పడి ఖర్చాలని మనం అనుకుంటాం, కుక్క కరవాలనుకుంటామండి మనం ఎందుకు కరిచే స్థితికి వెళ్ళిపోతున్నాం? అది పొరపాటు. తర్వాత మరికొన్ని విషయాలు ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. మిగిలినటువంటి భక్తులు కూడా ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమింపుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించుచున్న వారగుదురు. మంచిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే మంచి ప్రవర్తన కలిగిన గుడ్ కండక్ట్ అంటారు సరే. స్కూల్ నుంచి మేము టీసీ ఇచ్చి పంపించేటప్పుడు ప్రవర్తన కండక్ట్ అని అంటారు. అక్కడ మేము సాటిస్ఫాక్టరీ, గుడ్, వెరీ గుడ్ రకరకాలు పెడుతూ ఉంటాం.
మనిషి బాగుగా ప్రవర్తించగలిగిన వాళ్ళ కాదా అని ఎలా కనుక్కోవాల్సి అంటే, ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళు ప్రేమించని లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఆజ్ఞను నెరవేర్చిన వాళ్ళే బాగుగా ప్రవర్తించిన వాళ్ళు అని అంటున్నాడు యాకోబు గారు. ఇంకా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అల్టిమేట్ గా ఇది అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు యోహాను గారు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూడండి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుడు ఎక్కడికి లింకప్ చేస్తున్నాడంటే తన సహోదరుని కూడా ప్రేమించాలి. అందుకే వెంటనే దేవుణ్ణి ప్రేమించు అన్న మాట చెప్పిన వెంటనే నీ పొరుగువాడిని ప్రేమించని మాట చెప్పడం జరిగింది. అటు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఎదుటనున్నటువంటి వాళ్ళని దేవుడు ఎవరినైతే ప్రేమించి ఆదరించమన్నాడో, సహకరించమన్నాడో, బాధ్యత కలిగి ఉండమన్నాడో వాళ్ళందరి ఎడల మనం కలిగి ఉండవలసిన ప్రేమ దేవుని ఎడల కలిగి ఉండవలసినటువంటి ప్రేమ. దేవుడు ఇంకో మాట కూడా చెప్తాడు ఏమనంటే, ఎదుట ఉన్నటువంటి సహోదరుని మనం 20వ వచనం చూడండి. 20వ వచనంలో ఉందన్నమాట. 21 చదివాం కదా, 20 చదవండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు సహోదరుని ద్వేషిస్తే అది అబద్ధం అంట. ఎందుకనంటే ఒక మంచి మాట చెప్తున్నాను కిందికి చదివితే, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. చూస్తూ కళ్ళ ముందే ఎంత కష్టపడుతున్నారో మన కోసం, ఎంత ప్రాకులాడుతున్నారో అని అమ్మ నాన్నల విషయంలో ముఖ్యంగా గమనిస్తే వాళ్ళు మొత్తం ప్రాణమే మన మీద పెట్టుకొని కష్టపడుతున్నటువంటి వాళ్ళకు ప్రేమ పంచలేని దుస్థితిలో ఉండి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్ధం రా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే స్పష్టంగా మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటే కష్టం, ఆ కష్టాన్ని గుర్తించలేని వాడు కనబడని దేవుడి యొక్క కష్టాన్ని ఎలా గుర్తించగలడు చెప్పండి. కాబట్టి కంప్లీట్ గా రాంగ్, అదే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి విషయంలో దైవికమైనటువంటి స్థితిలో వారిని రక్షించటానికి, కాపాడడానికి, అలాగా ప్రభువు రెండవ రాకడలో జాగ్రత్తగా కాపాడుకొనుట కొరకు, అక్కడి వరకు సిద్ధపరచుకొనుట కొరకు ఎవరైతే తమ సర్వశక్తులు వండుతారో వాళ్ళే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు. కాబట్టి కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళ విషయంలో స్పృహ కలిగి జీవించినటువంటి మానవులు దేవుణ్ణి కూడా ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఇది మనం గుర్తించుకొని ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు మన జీవితాల్లో పాటించి దేవుడి ఘన దీవెనలకు పాత్రులమవుదుము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ పాఠంలో ఈ నేర్చుకున్నటువంటి ఆజ్ఞల్లో దయచేసి తెలియపరచండి.